మోషే గారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు కదా. నాకు ఇది రాత్రి నుంచి చాలా వింత వింతగా అనిపిస్తుంది. ఆయన మనకు ధర్మశాస్త్రమును విధించాను, అది మనకు స్వాస్థ్యం అంటాడు. ఏంటండి, ధర్మశాస్త్రాలని ఆజ్ఞలని ఒక ఆస్తిలాగా, స్వాస్థ్యంలాగా, ఒక హెరిటేజ్ లాగా, ఇన్హెరిటెన్స్ లాగా ఎవరన్నా చూస్తాడా భూమి మీద? ముఖ్యంగా మీరు అందరూ విద్యార్థులు, యవనస్తులు కనుక మీకేదైనా తల్లిదండ్రులకు ఆజ్ఞిస్తే ఎట్లుంటుంది? చేదస్తాం, మెంట్లో, అనుమానం. ఇంకా తల్లిదండ్రులు కనుక ఇంకా రేంజ్ మెయింటైన్ చేస్తారంతే. ఎన్ని ఉంటాయంటే మనకు ఫీలింగ్స్, అవన్నీ ఒక్క చూపుతో మనం బయలుపరిచి విసిరిగా గదిలోకి వెళ్ళి తలుపులు బాధేసుకొని, అయినా బెదలేదు, అందులో కూడా ఫోన్ ఉంటుంది కాబట్టి పర్లేదు. తలుపులు వేయబడిన ఫోన్ మరింత చిన్న పరలోకం, ఎందుకనగా తలుపులు వేయబడ్డాయి కాబట్టి. నిజంగా మీరు ఈ యవ్వన కాలంలో పెద్దలైనా సరే మీ జీవితంలో దేవుని ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన రూల్స్, డూస్ అండ్ డోంట్స్ని ఒక ఆస్తిలాగా, ఒక స్వాస్థ్యంలాగా, ఒక భాగ్యంలాగా ఎంచుకున్నారంటే ఎంతగా దీవించబడతారో చెప్పలేము. అంతులేని ఆశీర్వాదం అది. మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకున్నట్టే. మన చేతులతో కొన్ని మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి 50వ కీర్తనలో స్తుతియాగం అర్పించేవాడు. రే బైబిల్ చదువుతున్న క్యాలెండర్ క్రైస్తవులో ఉన్నారు, మీరు మాట్లాడారా? మా బాబు చెప్పు కంటదాకా. స్తుతియాగం అర్పించేవాడను మహిమపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. రా దేవునికి స్తోత్రం. తప్పిపోవచ్చున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమనుంది చెప్పండి? నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడే మార్గం సిద్ధపరచుకుంటానన్నాడు. అంటే తన చేతితో తాను మట్టి లోకం నుండి మహిమ లోకానికి మార్గం వేసుకోవటం అంటే ఎంత బీభత్సం అండి. చాలా సింపుల్గా చిన్నపిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో, వర్షం బాగా పడిపోయింది, నీట్గా తయారై సోగ్గా లెదర్ షూ వేసుకొని పెట్టుకొచ్చేపట్టు వాకిలిలో నీళ్ళు ఉన్నాయి. అవి తీసే చెప్పులు వేసుకుంటాక మనసు లేదు, అవి నీళ్ళలో పెట్టేస్తా ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఒక రాయి వేసుకొని జాగ్రత్తగా అసలు అట్ట తామరాకు మీద నీటి బొట్టులాగే రక్తమే జామతలు పడి హల్లెలూయా. మనం ఒక మార్గము సిద్ధపరచుకోగలిగితే మంచిగా అనిపిస్తుంది కదా. మనం సొంతంగా చేసుకుని కొన్ని ఉంటే మన చేతులతో. బ్యాప్టిజం గురించి కూడా అదే రాశాడు 22:16 అపోస్తలుల కార్యంలో. నీవు లేచి ప్రార్థన చేసి బాప్టిజం పొంది నీ పాపములు కడిగేసుకో అంట. మన పాపాలను మనమే కడిగేసుకుని ఒక ఛాన్స్ దొరికితే ఎవడన్నా వదిలిపెడతాడు భూమి మీద?